కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మద్యం కేసులో నిందితులు చితకబాదారు ఎక్సైజ్ పోలీసులు. ఘటనలో నిందితుడు నాగార్జున స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే నందవరంలో జగ్గాపురం గ్రామానికి చెందిన ముగ్గురు అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన హరికృష్ణ పరారయ్యాడు. ఇక ఈ నేపథ్యంలో నాగార్జున, రంగన్నలను ఎక్సైజ్ పోలీసులు పైపులతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఎమ్మిగనూరు ప్రొవిషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి పత్రికా ముఖంగా తెలియజేసుకోవడం అనగా నిన్నటి అర్ధరాత్రి రోజున అంటే ఇవాళ తెల్లారుజామున కర్ణాటక మద్యమును అక్రమంగా తరలిస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులను 15 బాక్సుల కర్ణాటక మద్యము 2 ద్విచక్ర వాహనాల్లో అక్రమంగా తరలిస్తుంటే ఆ 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా జగ్గాపురం సంబంధించినటువంటి ముగ్గురు గ్రామస్తులైనటువంటి ముగ్గురు బి హరికృష్ణ అనే ఒక వ్యక్తి కీ పర్సన్, అతని మీద పాత కేసులు 5 కేసులు ఉన్నాయి. ఇతనికి సపోర్టివ్ గా బి రంగన్న, బి నాగార్ వీడిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నాగార్జున అనే ఒక వ్యక్తికి గతంలో అతనికి ఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కేసు డ్రాప్ చేసే సందర్భంలో అతను డేటా తీసుకుంటా ఉంటే అతని ఫిట్స్ రావడం జరిగింది. వెంటనే అతనికి ప్రథమ చికిత్స నిమిత్తం హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందించడం జరిగింది. డాక్టర్ గారి సూచన మేరకు అతని ఫిట్, అతని ఆక్సిజన్ లెవెల్స్ అన్ని సరిగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పనేసి అక్కడ మినిమం